మన దేశంలోని డాక్టర్లు పిల్లల్ని అడ్డదారుల్లో పుట్టించే కార్యక్రమం చేపడతా ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు మంచి పనులు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు చూస్తున్నారు కదా, ఫెర్టిలిటీ సెంటర్ లో జరుగుతున్నటువంటి, అదే విధంగా వైద్యం ముసుగును జరిగేటటువంటి రాజకీయం, కరోనా టైంలో ఎలా హింసించినారో, ఎలా చేసినారో, వ్యాక్సినేషన్స్ కోసం ఏం చేసినారు అన్ని కూడా మీకు తెలుసు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే కనుక బేసిక్ గా అందరూ చెడ్డవాళ్ళే ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. వైద్యో నారాయణ హరి అని చెప్పేసి మన దేశంలో అనడం అయితే జరిగిద్ది అన్నమాట. సో అలాంటిది దేవుడి కంటే గొప్పగా కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటారు. అలాంటి పని ఒక డాక్టర్ చేసిన అన్నమాట. కదేంటంటే, ఒక డాక్టర్ అయితే అతనికి అనారోగ్యం అయితే ఉందన్నమాట. ఏమి ఫుడ్ పాయిజన్ అయితే అయిందనమాట. అయితే అతనికి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా వేరొక వ్యక్తికి అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. లాలాజల గ్రంథుల్లో ఏదో ఇష్యూ అయితే వచ్చిందన్నమాట. దానికి ఆపరేషన్ చేయాలంటే ఆ డాక్టర్ ఉండాల్సిందేనట. సో దాంతో అతను ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ కూడా పక్కన సెలైన్ పెట్టించుకుంటా ఆ ఎవరికైతే లాలాజల గ్రంథుల్లో ఏదైతే ఉందో ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి క్రమంలోనే అతను స్పృహ తప్పి పడిపోయినాడు ఆ డాక్టర్. ఆ తర్వాత తోటి డాక్టర్లు ఏదో చేసి పైకి లేపితే మళ్ళీ ఆయన ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూస్తే కనుక టర్కీలో ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. ఒక మెడికల్ కాలేజీ ఈ ఘటన జరిగింది. డాక్టర్ ఉగూత్ బసాద్ అని చెప్పేసి ఒక ఆయన పేషెంట్కు లాలాజల గ్రంథుల్లో ఉన్నటువంటి గడ్డలను తొలగించేందుకు ఆపరేషన్ చేపట్టాడు. ముందు రోజు ఆ డాక్టర్ ఫుడ్ పాయిజన్ అవడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. కానీ పేషెంట్ పరిస్థితి విషమించడంతో సర్జరీ చేయక తప్పలేదు. అయితే ఆపరేషన్ మధ్యలో రక్తపోటు బాగా పెరిగి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కళ్ళు తిరిగి పడిపోయారు. తోటి వైద్యులు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించగా కాసేపటికి రక్తపోటు సాధారణ స్థితికి వచ్చింది. అయితే తన చేతుకున్నటువంటి ఐవీ ఫ్లూయిడ్స్ను కాలికి మార్చుకొని మరీ సర్జరీ పూర్తి చేశాడు ఆ డాక్టర్. ఇది